ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ మన ప్రభువుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఉదయకాల శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ముందుగా మీ అందరికీ పెంతెకోస్తు పండుగ శుభాలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా. ప్రియులారా, నేటి దినము పెంతెకోస్తు గురించినటువంటి కొద్దిపాటి విషయాల్ని మనం ధ్యానిద్దాం. కాబట్టి అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడతాం. ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనములు. దేవా, ఈ ఉదయ కాలమున మీరు మాకు వాగ్దానం చేయబడినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదకరమగు పెంతెకోస్తు పండుగ గురించినటువంటి ఆలోచనలు మేము చేస్తూ ఉంటుండగా మీ యొక్క కృప కాపుదల మాకును మా కుటుంబాలకు అనుగ్రహింపచేసి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు దివ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరొకసారి మీ అందరికీ పెంతెకోస్తు పండుగ శుభాలు తెలియజేస్తూ ఉన్నా. పెంతెకోస్తు యొక్క ప్రాముఖ్యతను మనం ఆలోచన చేసినట్లయితే, పెంతెకోస్తు అనేటువంటి గ్రీకు మాటకు అర్థము 50వ దినము అనేటువంటి అర్థాన్ని ఇక్కడ మనకి చూపిస్తూ ఉన్నది. పరిశుద్ధ లేఖన భాగాల్లో నుంచి లేవియా కాండము 23వ అధ్యాయంలో ప్రస్తావించినటువంటి ఇశ్రాయేలీల 6 ప్రధాన పండుగలలో ఈ యొక్క పెంతెకోస్తు అనేటువంటిది ఒక ప్రాముఖ్యమైనటువంటి పండుగగా మనం చూస్తూ ఉన్నాం. దీనినే వారముల పండుగ అంటూ ఉంటారు. పెంతెకోస్తుని వారముల పండుగ అని పిలుస్తూ ఉంటారు. లేవియా కాండము 23వ అధ్యాయము 15 నుంచి 21 వచనాల్లో ఈ యొక్క దృష్టాంతాన్ని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి పాత నిబంధనలో ఈ యొక్క పెంతెకోస్తు అనేటువంటి పండుగను షాహౌత్ అంటూ ఉంటారు. షాహౌత్ అంటారు. అదేవిధంగా గ్రీకు భాషలో పెంటెకోస్టే అని పిలుస్తూ ఉంటారు. కాబట్టి ప్రథమ ఫలముల దినము నుండి, అనగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైన తర్వాత 7 వారములు, అనగా 7 × 7 49 విశ్రాంతి దినం వరకు మనం లెక్కిస్తే 50వ దినం వస్తూ ఉంటున్నది. కనుక ఈ 50వ దినమును గుర్తించేటువంటి పెంతెకోస్తు పండుగగా దీన్ని ఆచరిస్తూ ఉంటారు. పండుగ యొక్క నేపథ్యాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి వచ్చిన తర్వాత, వారి ఎర్ర సముద్రము దాటినటువంటి తరువాత మోషే మొదటిసారిగా 10 ఆజ్ఞలు ఇక్కడ పొందుటకు సినాయి పర్వతంపైకి ఎక్కెను అనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే మోషే యొక్క 10 ఆజ్ఞలు పొందారో దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు ఆ దినాన్ని, అనగా 10 ఆజ్ఞలు పొందినటువంటి ఒక దినాన్ని పండుగగా నియమించెను. అదే పెంతెకోస్తు పండుగ. అయితే ఈ యొక్క ధర్మశాస్త్రము ఇవ్వబడినప్పుడు ఏం జరిగిందంటే కనుక, వెలుపటి ధర్మశాస్త్రమునకు ప్రతిగా మన నూతన హృదయాల మీద దానిని రాయు పరిశుద్ధాత్మ ఆ దినమున కృమ్మరించబడుట చేత ఈ పెంతెకోస్తు పండుగ నేటి వరకు కూడా ఆచరించబడతా ఉన్నది. పాత నిబంధనలో ధర్మశాస్త్రము ఈ యొక్క 10 ఆజ్ఞలు కూడా ఒక రాతి పలక మీద రాయబడి ఇవ్వడం మనం చూస్తూ ఉంటున్నాం. కానీ దేవుడు వాగ్దానం చేయబడిన యొక్క పరిశుద్ధాత్మ ఏం చేసిందంటే కనుక హృదయముల పైన రాయబడుటకు ఆ దినమున పరిశుద్ధాత్మను మనపైకి కుమ్మరించడం మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. కాబట్టి మనలో చాలామంది క్రిస్మస్ పండుగను ఆచరిస్తూ ఉంటాం. క్రిస్మస్ పండుగ ఈ లోకంలో దేవాతి దేవుడు లోక రక్షణార్థమై మొదటి శరీరాన్ని దాల్చిన దినమైతే, తాను మొదలుపెట్టినటువంటి యొక్క రక్షణ కార్యాన్ని కొనసాగించుటకు సంఘమును తన 2వ శరీరాన్ని దాల్చిన దినమే పెంతెకోస్తు. మొదటి శరీరాన్ని పరిశుద్ధాత్మ తనను ఆవరించగా మరియా గర్భమున ధరించింది. అదే పరిశుద్ధాత్మ ఆవరింపు వలన సంగమను శరీరము పుట్టింది అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి పెంతెకోస్తు అనగా సంఘము యొక్క జన్మదినము. ఎంత గొప్ప మాట! సంఘము యొక్క జన్మదినము. ఎందుకు మాట చెప్తున్నాడంటే కనుక, పెంతెకోస్తు దినాన్న ఆత్మను కుమ్మరింపబడినప్పుడే ఈ యొక్క సంఘం అనేటువంటిది పుట్టింది.
సంఘము ఆవిర్భవించడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా. అప్పటి నుండి ఆదిమ సంఘ జీవితంలో పరిశుద్ధాత్మ బలముగా పనిచేయటము మొదలు పెట్టడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ క్రైస్తవ్యం అనేటువంటిది ఇతర మత వ్యవస్థల కంటే ఉన్నతమైనది, భిన్నమైనది. ఎందుకు ఉన్నతమైనది, భిన్నమైనది అంటే కనుక దేవుడు తన కుమారుణ్ణి లోకానికి పంపించాడు. దాని గురించి లేఖన భాగం కూడా చెప్తా ఉంటుండదు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపెను. కాబట్టి కాలము పరిపూర్ణమైనప్పుడు, సంపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు యొక్క లోకానికి వచ్చెను. వచ్చి శ్రమపడి మరణము పొంది సమాధి తిరిగి లేచెను. చరిత్రలో దేవుడు జరిగించినటువంటి మరొక అద్భుతం ఏమిటంటే, దేవుడు తన యొక్క ప్రజలకు శక్తినివ్వడానికి, వారితో శాశ్వతంగా నివసించడానికి పరిశుద్ధాత్మను పంపించాడు. ఎందుకు యొక్క పరిశుద్ధాత్మను దేవుడు పంపించాడంటే కనుక తన యొక్క ప్రజలకు శక్తినివ్వడానికి, తన యొక్క ప్రజల్లో శాశ్వతంగా పరిశుద్ధాత్ముడు నివాసము చేయడానికి యొక్క ఆత్మను పంపిస్తూ ఉన్నాడు. కాబట్టి అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయంలో ఈ యొక్క దృష్టాంతాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. కాబట్టి పెంతెకోస్తు అనేటువంటిది మరి దేవుడు ఏదో హడావుడిగా జరిగించినటువంటి కార్యక్రమం కాదు. దేవుడు ఏదో అనుకోకుండా చేసినటువంటి కార్యం కాదు. మనలాగా దేవుడు హడావుడిగా అనుకోకుండా ఏ పని కూడా దేవుడు చేయడు. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం ప్రకారము పెంతెకోస్తు అనేటువంటిది దేవుని యొక్క మనసులో ఎప్పటి నుంచో ఉన్నది అనేటువంటి విషయం మనకి ఇక్కడ లేఖన భాగం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. పెంతెకోస్తు అనేటువంటి దేవుని మనసులో ఎప్పటి నుంచో ఉన్నది ప్రియులారా. ఇక్కడ పెంతెకోస్తు అంటే చాలా మంది చెప్తూ ఉంటారు, పెంతెకోస్తు అంటే శిష్యులు ప్రార్థించినంత మాత్రాన పెంతెకోస్తు అనేటువంటిది అనుగ్రహించలేదు. శిష్యులు ప్రార్థించినంత మాత్రాన పెంతెకోస్తు అనేటువంటిది అనుగ్రహించలేదు. మనకి లేఖన భాగం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. లేవియ కాండము 23వ అధ్యాయం 15వ వచనం నుంచి 16వ వచనంలో పెంతెకోస్తు లేదా ప్రథమ ఫలాల పండుగగా గురించి మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. అది పస్కా పండుగ ముగిసిన 50 రోజుల తర్వాత వస్తుంది. పస్కా పండుగ ముగిసిన 50 రోజులకు యొక్క పెంతెకోస్తు పండుగ అనేటువంటిది వస్తూ ఉంటుంది పిల్లరా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైన తర్వాత 40 రోజులకు పరలోకానికి ఆరోహణమైనాడు. ఆ తరువాత 10 రోజులకు పెంతెకోస్తు పండుగ వచ్చింది. కాబట్టి దేవుడు ఏది కూడా అనుకోకుండా హడావుడిగా అప్పటికప్పుడు జరిగించడు. ఇది దేవుని యొక్క మనసులో ఎప్పటి నుంచో ఉంటున్నది. దీని గురించినటువంటి ప్రవచనాలు కూడా మనకి పాత నిబంధన పాఠ్యభాగంలో అనేకమైనటువంటి ప్రవచనాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం పిల్లరా. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. ఏంటి ఆ విషయం అంటే కనుక అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం నుంచి 21లోని పెంతెకోస్తు అనేటువంటి యొక్క సందర్భం మరి దాదాపుగా 850 సంవత్సరములకు ముందే, ఎంత 850 సంవత్సరములకు ముందు చేసినటువంటి యోవేలు ప్రవచనము. దేవుడు ఎప్పుడు కూడా హడావుడిగా చేయడండి. ఏది కూడా మనకులాగా అప్పుడప్పుడు ఏదో హడావుడిగా చేయడానికి ఇష్టపడ్డాడు. ఇది 850 సంవత్సరాలకు ముందు ప్రవచించినటువంటి యోవేలు యొక్క ప్రవచనం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28 నుంచి 32 వచనంలో ఈ యొక్క పరిశుద్ధాత్మ పెంతెకోస్తు యొక్క పండుగ యొక్క ప్రాముఖ్యతను అక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడు. అంటే ఈ యొక్క పెంతెకోస్తు యొక్క పండుగకు 850 సంవత్సరముల యొక్క ముందుగానే దీని గురించి ఇక్కడ చెప్పడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే కనుక మరి పాత నిబంధనలో కొందరు దేవుని సేవకులకు శక్తినివ్వడానికి పరిశుద్ధాత్మ వచ్చి వెళ్ళిపోయేవాడు. మరి పాత నిబంధనలు మనం చూస్తే కనుక పరిశుద్ధాత్మ కూడా పనిచేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే కనుక దేవుని సేవకులకి శక్తినివ్వడానికి పరిశుద్ధాత్మ వస్తూ ఉండేవాడు. అయితే ఇప్పుడైతే ప్రతి క్రైస్తవుల్లో శాశ్వతంగా నివాసం చేయడానికి వస్తూ ఉన్నాడు. ఇంకా శాశ్వతంగా నివాసం చేయడానికి దేవుడు మన మధ్యకు యొక్క పరిశుద్ధాత్మను పంపించినటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. దీని గురించినటువంటి లేఖన భాగాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. యోహాను సువార్త 7వ అధ్యాయము 37 నుంచి 39 వచనంలో, అదేవిధంగా యోహాను సువార్త 14వ అధ్యాయము
16వ వచనం నుంచి 17వ వచనంలో మనం చూస్తూ ఉంటూ ఉంటాం. కాబట్టి ప్రతి క్రైస్తవుడిలో శాశ్వతముగా నివాసం చేయడానికి వచ్చాడు, అదే పెంతెకోస్తు. కాబట్టి పెంతెకోస్తు అంటే మనలో శాశ్వతంగా నివాసం చేయడానికి. ఆనాడు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి యొక్క ధర్మశాస్త్రం అనేటువంటిది రాతి పలకలపైన రాసిచ్చాడు. కానీ ఈరోజు మన యొక్క హృదయము పైన పరిశుద్ధాత్మ కుమ్మరింపు చేత మనలో ఉండడానికి, మనలో నివాసం చేయడానికి పరిశుద్ధాత్మను పంపుతూ ఉంటూ ఉన్నట్టు. కాబట్టి పెంతెకోస్తు అంటే ఎక్కడి వారైనా ఎవరైనా అందరూ కూడా క్రీస్తునందు విశ్వాసము ఉంచడం ద్వారా రక్షణ పొందేటువంటి ఒక సువార్త. పెంతెకోస్తు అంటే ఏంటంటే ఎవరైనా ఎక్కడి వారైనా అందరూ మరి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా రక్షణ పొందేటువంటి ఒక సువార్త. ఈ సంఘటన మనము అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 21లో మనం చూస్తూ ఉంటూ ఉంటాం ప్రియులారా. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. ఏంటంట, ఎవరైతే ప్రభువు నామాన్ని బట్టి ప్రార్థన చేస్తారో వారు రక్షణ పొందుతారు. కాబట్టి క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా రక్షణ పొందేటువంటి ఒక సువార్తే ఈ యొక్క పెంతెకోస్తు ప్రియులారా. కాబట్టి ఇటు మనం ఆలోచన చేస్తే పెంతెకోస్తు దినాన్న ఏం జరిగిందో మనందరికీ కూడా చాలా స్పష్టంగా తెలుసు. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 1-4 వచనంలో పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఈ యొక్క పెంతెకోస్తు దినాన్న ఏం జరిగిందో ఇక్కడ గ్రంథస్థమై ఉంటూ ఉన్నది. తన యొక్క ప్రజల్ని పరిశుద్ధాత్మతో నింపుతానని యేసుక్రీస్తు ప్రభు వారు వాగ్దానం చేశాడు కదా. అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 4-5 వచనాల్లో తనకు ఆత్మతో నింపుతానని వాగ్దానం చేశాడు. కాబట్టి ప్రభు యొక్క ఆజ్ఞను శిరస వహించి ఆయన తొలి అనుచరుల్లో 120 మంది ఆ వాగ్దానం కొరకు ఏం చేస్తున్నారంటే మేడగదిలో కనిపెడతా ఉంటూ ఉన్నారు. అలా కనిపెడతా ఉంటూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా పరిశుద్ధాత్ముడు వచ్చేసాడు ప్రియులారా. అప్పుడు అందరూ ఏం చేశారంటే కనుక పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. అది సరే, ఈ అద్భుతమైన వరము, ఈ అద్భుతమైనటువంటి ఆశీర్వాదము ఆ తొలినాటి శిష్యులకైనా కానే కాదు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటున్నది. తొలినాటి శిష్యులకు యొక్క పరిశుద్ధాత్మ యొక్క ఆశీర్వాదము, పరిశుద్ధాత్మని యొక్క వరము ఎంత వాస్తవమో, ఎంత అవసరమో నేటి కాలంలోని మనకు కూడా అంతే వాస్తవము, మనకు కూడా అంతే అవసరం ప్రియులారా. ఎందుకంటే ఇది ఒక దేవుని యొక్క ఆజ్ఞగా ఉంటున్నది పరిశుద్ధాత్మ పొందడం అనేది. ఎలాగంటే కనుక ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో ఆత్మ పూర్ణమైన జీవితం గురించి అక్కడ చెప్తున్నాడు. అందరూ కూడా ఆత్మపూర్ణంగా జీవించాలంటే కనుక మరి పరిశుద్ధాత్మను పొందాలి. కనుక ఈ దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నది, అందరూ పొందుకోవాలి అనేటువంటిది దేవుని యొక్క ఆజ్ఞ ఉంటూ ఉన్నది ప్రియులారా. కాబట్టి అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనంలో అందరూ పొందుకోవచ్చు అని చెప్తా ఉంటూ ఉన్నాడు. అందరూ పొందుకోవచ్చు. అందరూ అంటే ఎవరిని కూడా మినహాయించలేదు. కొంతమంది లేదా కొంతవారే, వీళ్ళే అనేటువంటిది ఎక్కడ కూడా లేదు ప్రియులారా, ఎక్కడ కూడా లేదు. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధాత్మను ఎవరైనా పొందుకోవచ్చు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉంటూ ఉన్నాయి. అయితే ఎప్పుడు పొందుకోవాలి, ఎప్పుడు పొందుకుంటామంటే కనుక ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం ప్రకారము రక్షణ పొందిన వెంటనే. ఎప్పుడు పొందుకుంటామంట? రక్షణ పొందుకున్న వెంటనే. రక్షణ పొందిన వెంటనే సమస్తాన్ని కూడా మనము పొందుకుంటూ ఉంటూ ఉంటాం పిల్లరా. కాబట్టి మనము రక్షణ పొందిన వెంటనే పరిశుద్ధాత్మను మనము పొందుకుంటూ ఉంటాం. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిసం పొందినప్పుడు ఏం జరిగిందంట? పావురము వలె ఆత్మ తనలోనికి దిగి వచ్చెను. చూసారా? కాబట్టి మనం ఎప్పుడైతే రక్షణ పొందుతామో రక్షణ పొందిన వెంటనే మనము సమస్తాన్ని కూడా మనం పొందుకుంటాం అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు ప్రియుల. కాబట్టి పరిశుద్ధాత్మను ఎవరైనా ఎలాంటి మరి దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం పొందుకుంటామనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాను ప్రియులరా. కాబట్టి ఈరోజు మనం చూస్తే కనుక చాలామంది మరి దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని మర్చిపోతూ ఉంటూ ఉంటాం. ఏంటంటే కనుక ఈరోజు మనం చూస్తే చాలామంది కరోనా వ్యాధితో అందరూ కూడా చాలామంది చనిపోతూ ఉంటున్నప్పుడు చాలామంది అనాథలుగా
విడబడినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంటూ ఉన్నది. నేను చెప్తున్నాను, ఒకవేళ మనల్ని మనుషులు విడిచిపెట్టినా, మనకు ఆత్మీయులు మనల్ని విడిచిపెట్టినా కానీ పరిశుద్ధాత్ముడు మనల్ని విడిచిపెట్టడు. ఎందుకంటే కనుక ఆ వాగ్దానం మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు, మీ యొద్దకు నేను ఆదరణకర్తను పంపిస్తూ ఉంటూ ఉంటాను. ఆయన మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టడు, సర్వసత్యంలోనికి ఆయన నడిపిస్తూ ఉంటూ ఉంటాడు. కాబట్టి పరిశుద్ధాత్మను పొందిన వారు ఎప్పుడు కూడా అనాథలుగా విడవబడరు. వారు ఎప్పుడు కూడా సత్యములో నడిపించబడతారంట. ఎలాగంట, సర్వసత్యములోనికి పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తూ ఉంటూ ఉంటా. ఈ లోకంలో మనల్ని ఏదైనా సత్యంలోకి నడిపించేది ఏదైనా ఉందంటే కనుక అది పరిశుద్ధాత్మ మాత్రమే. కేవలం సత్యం మాత్రమే కాదు, ఏంటంటే అది సర్వసత్యములోనికి ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటూ ఉంటాడు. కాబట్టి అటువంటి ఆత్మపూర్ణులుగా మనము ఉండడానికి దేవుని యొక్క వాగ్దానం మనలో నెరవేర్చబడడానికి దేవుడు యొక్క పరిశుద్ధాత్మను మనకి పంపిస్తూ ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క పెంతెకోస్తు దినాన్న మరి అనేక మంది భక్తుల యొక్క జీవితాలు మనం చూస్తే కనుక వారు రక్షణ పొందిన వెంటనే పరిశుద్ధాత్మను పొందుకుని గొప్ప కార్యములు చేసేట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. చాలా మందికి గొప్ప కార్యాలు చేయాలి అనేటువంటి ఆశ చాలా మందికి ఉంటుంది, నాకు కూడా ఉంటుంది. కానీ ఆ ఆశ నెరవేర్పు జరగాలంటే కనుక పరిశుద్ధాత్మ చేత మనము నింపబడాలి. అలా నింపబడినప్పుడు మనం సమస్తమును కూడా సాధ్యము చేయగలటువంటి శక్తిని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మరి అపోస్తుల కార్యంలో వారు పరిశుద్ధాత్మను పొందుకున్న వెంటనే వారికి వచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే కనుక వారు మరి శక్తిమంతులు అవ్వడము, ప్రభావవంతమైనటువంటి వ్యక్తులుగా వారు మార్చబడడం మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి ఈరోజు సంఘము శక్తివంతంగా కాబడాలంటే, సంఘంలోని మనము శక్తివంతులుగా ఉండాలి అంటే మరి శక్తివంతమైనటువంటి పరిచర్య మనము జరిగించాలంటే కనుక పరిశుద్ధాత్మ శక్తి చేత మనము నింపబడాలి. కాబట్టి పాత నిబంధన పాఠ్యభాగంలో కొత్త నిబంధన మనం చూస్తే కనుక అనేక మంది సేవకుల్ని పరిశుద్ధాత్ముడు మరి తన యొక్క శక్తితో నింపినప్పుడు వారు ప్రభావవంతమైనటువంటి వ్యక్తులుగా, శక్తి పొందుకున్న వారిగా మనం వారిని చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి అటువంటి పరిశుద్ధాత్మ అనుగ్రహించబడినటువంటి యొక్క సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటూ ఉన్నాం కనుక మరి అటువంటి పరిశుద్ధాత్మతో మనందరం కూడా నింపబడి మరి అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు ప్రేరణ కల్పించేటువంటి వ్యక్తులుగా మనం ఉండడానికి మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇటువంటి వరాన్ని ఇస్తూ ఉంటున్నాడు కనుక అటువంటి దివ్యమైనటువంటి వాగ్దానపు ప్రసాదాన్ని మనందరం కూడా మనం పొందుకోవాలంటే కనుక క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. అలా విశ్వాసం ఉంచడం ద్వారా పరిశుద్ధాత్మను మనం పొందుకుంటూ ఉంటూ ఉంటాం ప్రియులారా. అదేవిధంగా పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే కనుక మనలో ఉన్నటువంటి అపవిత్రమైనటువంటి స్థితంతో కూడా ఖాళీ చేయబడి పరిశుద్ధమైనటువంటి క్రియలు మనలో ప్రారంభమవుతూ ఉంటూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు మనము పరిశుద్ధమవుతామంటే కనుక క్రీస్తు యొక్క రక్తంలో కడగబడడం, క్రీస్తు యొక్క రక్తంలో మనము కడగబడినప్పుడు పరిశుద్ధులుగా మార్చబడి, ఆ పరిశుద్ధులుగా మార్చబడడం ద్వారా క్రీస్తు యొక్క ఆత్మను మనం పొందుకుంటాము. అలా పొందుకున్న వారందరూ కూడా దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తూ ఉంటూ ఉంటారు. కాబట్టి అటువంటి గొప్ప కార్యములు చేసేటువంటి తరముగా మనందరం కూడా నిలవడానికి మరి యొక్క పరిశుద్ధాత్మ పెంతెకోస్తు దినాన్న మనందరం కూడా మరి శక్తితో నింపి తన యొక్క కృపతో మనల్ని బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగల దేవా, ఈ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత నాన్న ప్రభు మమ్మల్ని నింపండి. ఆది సంఘంలో నీ కొరకు నాన్న ప్రభా ఆసక్తి కలిగినటువంటి బిడ్డలు నాన్న ప్రభు మీరు నింపారు. అదే ఆసక్తితో మేము ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఈ వాక్యమైనటువంటి ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించి వారందరిపైకి నాన్న ప్రభు మీ యొక్క పరిశుద్ధాత్మను కుమ్మరింప చేసి మీరే నడిపించమని యేసుక్రీస్తు దివ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడి మీ అందరిని దీవించునుగాక.